విశాఖ మహిళలుగా ఎవరిని గెలిపించుకోబోతున్నారంటే ఏం చెప్తారు? టీడీపీ నుంచి భరత్ని గెలిపిస్తారా, లేకపోతే వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారిని గెలిపిస్తారా? ఏం చెప్తారు? లేదండి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఖచ్చితంగా కరెక్ట్ అని మేము భావిస్తాము. ఎందుకంటే ఒక బీసీ మహిళగా ఆవిడని తీసుకొని వచ్చారు. 2 సార్లు ఆవిడ పార్లమెంట్ మహిళగా చేశారు. ఒకసారి జెడ్పీ చైర్మన్గా చేశారు విజయనగరం. ఆవిడకి చాలా అనుభవం ఉంది. ఆ అనుభవంతో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆలోచించకుండా తీసుకురారు. రేపొద్దున ఆయన గెలిచిన తర్వాత విశాఖ రాజధాని కావాలని చెప్పి ఇక్కడ ఎవరైతే బాగుంటుందని చాలా ఆలోచించి ఆయన ఈ డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి బొత్స ఝాన్సీ గారు ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తారు. మీరు భరత్ అని అంటున్నారు కదా, ఇప్పుడు భరత్కి ఎలా ఉంటుందని. ఆయన ఒక నార్మల్ ఒక అబ్బాయిగా ఒక ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి ఏదో వాళ్ళ తాతయ్య గారి వల్ల లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల ఒక కాలేజ్ని నడిపిస్తున్నారు. అంతే తప్పించి ఆయనకి ఎటువంటి రాజకీయ అనుభవం లేదనేది పర్సనల్ ఐడెంటిటీ అంటే వాళ్ళ వరకు ఏదైనా ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ వరకు లేకపోతే వాళ్ళ కాలేజ్ వరకు లేకపోతే కొంతమంది సోషల్ మీడియాలో హైలైట్ అవుతారు కదా, అలా ఉండొచ్చు. కానీ ఝాన్సీ గారు అనే వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంది. బొత్స సత్యనారాయణ గారు రాజకీయంలో ఉన్నారు. వాళ్ళ కుటుంబం అంతా ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా ఆవిడ గెలుస్తారు. విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా ఆవిడ గెలిచి తప్పకుండా కూడా ఆవిడ ఎంపీ అవుతారని మేమంతా ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఝాన్సీ గారికి ఓటు వేయాలంటే ఒక మహిళగా ఏం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ గతంలో కూడా 4 టీడీపీ గెలిచిన ఎంపీ మాత్రం వైసీపీ గెలిచింది కదా. ఎందుకు బొత్స ఝాన్సీ గారికి ఓటు వేయాలంటే ఒక మహిళగా ఏంటి ఏం చెప్తారు? ఇప్పుడు మీరే చెప్పారు కదండి, 4 టీడీపీ గెలిచినా ఒకటి ఎంపీపీ సత్యనారాయణ గారు గెలిచారు గత 5 సంవత్సరాల కిందట. మరి అలాంటి ఆయన అప్పుడు గెలిచారు అంటే ఇప్పుడు ఒక మహిళ, ఆవిడ ఒక డైనమిక్ లీడర్. ఆవిడ అలాంటి వ్యక్తికి ఓటేసి ఎందుకు గెలిపించుకోకూడదని ప్రజల్లో ఒక నాటుకుపోయిందండి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆవిడ పుట్టి పెరిగిందే వైజాగ్ అండి. మా శ్రీహరిపురమే, మా ఇంటి బ్యాక్ సైడే వాళ్ళ అన్నదమ్ములు ఉంటున్నారు. రామ్నగర్ లైన్లోనే వాళ్ళ ఇల్లు అండి. ఆవిడ వైజాగ్ అమ్మాయి. ఆవిడ ఇప్పుడు ఆడపిల్లగా పుట్టామంటే ఇక్కడ పుడతాం, ఇంకో దగ్గర కోడలుగా వెళ్తాం. అలాగే ఆవిడ ఇక్కడ పుట్టి పెరిగింది, విజయనగరం కోడలుగా వెళ్ళింది. ఆవిడ ఎక్కడ పుట్టిందో అక్కడే ఆవిడ ఈరోజు ఎంపీగా పోటీ చేయడం నిజంగా వైజాగ్ ప్రజలు, మహిళలు అందరం కూడా చాలా ముచ్చట పడుతున్నాం. ఆవిడకి ఖచ్చితంగా 100%, 100 కూడా 200% ఆవిడ గెలుస్తారండి. అంటే ఇక్కడ టీడీపీ ఖచ్చితంగా గెలిచే సీట్ అని గతంలో సర్వేలన్నీ చెప్పాయి. అందుకే ఒక బలమైన అభ్యర్థి బాలకృష్ణ అల్లుడిని తీసుకొచ్చి పెట్టారనేది అందరికీ తెలిసిన విషయమే. ఎలా ఉండబోతుంది? అంటే తట్టుకుని నిలబడగలరంటారా ఒక అంత బలమైన అభ్యర్థిని అనేది ఒక వార్తన? మరి ఇప్పుడు బాలకృష్ణ అల్లుడు అంటే బాలకృష్ణ సినీ నటుడు, నటన చేసి బోల్డ్ డైలాగులు చెప్తారైనా. అవే డైలాగులు ఇక్కడ కూడా వాడుతున్నారు ఆయన. వాడి ఏంటంటే మా అల్లుడు గెలిచేస్తాడని ఒక భ్రమలో ఆయన ఉన్నాడు. కానీ ఈవిడేమో నటన కాదు. ఈవిడ రియల్ లైఫ్లోనే చాలా మందికి ఎంత అవకాశంగా ఈవిడ పనిచేసిందో అలాంటి వ్యక్తికి ఓటేసి ఈజీగా గెలిపిస్తారు ప్రజలందరూ కూడా. బొత్స గారికి ఎందుకు ఓటేసి గెలిపించాలంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా ఇప్పుడు ఝాన్సీ గారు విద్యావంతురాలండి. ప్రతి ఆడపడుచుని చూసేటప్పటికి ఎంతో ఆప్యాయంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మహిళని ఆవిడ పలకరిస్తున్న విధానానికే మహిళలందరూ ఫిదా అవుతున్నారు. ఖచ్చితంగా ఝాన్సీ అమ్మని గెలిపించి మహిళలందరూ విశాఖపట్నంకి ఎంపీగా మాత్రం ఝాన్సీ అమ్మని చేస్తారు. ఏం తెలుసు ఆవిడ కోసం మీకు? ఆవిడకి ఎందుకు ఓటు వేయాలి మనం? ఎందుకు ఓటు వేయాలని ఎలా క్వశ్చన్ చేస్తున్నారండి? అసలు ఆల్రెడీ ఝాన్సీ అమ్మ గారు పలు వాటిల్లోని ఆమె గెలిచి వచ్చి అక్కడ సర్వీస్ చేసి వచ్చారు. అక్కడ వాళ్ళు చెప్తున్నదే ఆవిడకి ఆల్రెడీ అక్కడ చాలా విజయాలు పొందుకొని ఇక్కడికి వచ్చారు. ఎంత నమ్మకం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ఎంపీగా అమ్మని ఇక్కడ పెడతారు చెప్పండి? అలాగే ఇక్కడ మహిళలు కూడా అంతే ఇదిగానో ఝాన్సీ అమ్మగారు సర్వీస్ని చూస్తున్నారు. ఆమె ఎంత కష్టపడుతున్నారో ఆమె కష్టాన్ని గుర్తించి ప్రజలు కూడా ఖచ్చితంగా ఓటు వేసి ఝాన్సీ గారిని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బొత్స ఝాన్సీ గారికి గెలిచే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారా? ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి చాలా పెద్దపేట వేశారు. అందులో చంద్రబాబు ఇంకా ఎక్కువ పెద్దపేట వేస్తానంటున్నారు కదా, ఇప్పుడు వస్తే వేస్తానన్నప్పుడు ఎవరు నమ్మరు. అప్పుడు వేసిన పీటను లాగేశాడు కదా, అందుకని ఇప్పుడు ఎవరు నమ్మరు. అందుకనే మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ మహిళలకి మెయిన్, మహిళలు అంటే మహిళలే కానీ బీసీ మహిళలకి ఎక్కువ ఇచ్చారు కదా. అసలు లేడీస్ ఎప్పుడైనా ఇంతమంది బయటికి రావడం చూసారా మీరు? ఏ పార్టీలోనైనా సరే. మా జగన్మోహన్ రెడ్డి వచ్చాక మా ఆడవాళ్ళందరిని గుర్తించి మా అందరికి ఏదో పోస్టులు ఇచ్చి అందరిని బయట అందరితో సమానంగా మమ్మల్ని చూస్తున్నారు. అందులో ఎక్కువగా బీసీ మహిళలు. అందుకనే ఝాన్సీ గారిని మేము అందరం కూడా ఓటు వేసి గెలిపించుకుంటామండి. ఎందుకు ఓటు వేయాలంటే ఒక మహిళగా ఎందుకు ఓటు వేయాలంటారు ఆవిడకి? అంటే ఆవిడ పుట్టేది కూడా విశాఖపట్నమేనండి. మన శ్రీహరిపురంలో పుట్టారు.
వాళ్ళు హస్బెండ్ కూడా ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీలో నుండి దగ్గర నుండి కూడా వాళ్ళకి చీపురుపల్లిలో చాలా పెద్ద పేరుంది. అందుకనే విజయనగరం జిల్లా మొత్తం ఉంది. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మరి రాజశేఖర రెడ్డి కుటుంబంతో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో నుండి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో వాళ్ళు చాలా సన్నిహితంగా ఉన్నారు. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆచి తూచి అడుగులు వేసి ఆవిడకి ఎంపీ సీట్ ఇవ్వడం జరిగిందండి. అందులో బీసీ మహిళలకి ఎప్పుడు కూడా మా విశాఖపట్నంలో ఎక్కడెక్కడి నుండో వచ్చిన వాళ్ళే ఇక్కడ రాజ్యం వెళ్తున్నారండి. మా విశాఖపట్నంలో పుట్టిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఎంపీ టికెట్లు ఇవ్వడం కూడా తెలీదు. అందుకని ఈసారి ఆయన ఇచ్చారు కాబట్టి మేమందరం కూడా మా విశాఖ జిల్లా ఆడపడుచుగా మేమందరం కూడా ఆవిడ ఓటు వేసుకొని గెలిపించుకోండి. విశాఖ జనాలకి పెద్దగా ఆవిడ పెద్ద సుపరిచితులు కాదు అనేది ఒక వాదన. మీకు తెలుసమ్మా ఆవిడ కోసం ఏమన్నా? తెలుసండి, ఆవిడ గురించి తెలుసా? ఏం తెలుసు మీకు? ఆవిడనే గెలిపించుకోవడానికి ట్రై చేస్తున్నారండి అందరూ కూడా. ఆవిడ ఇప్పుడు మేము సాధారణ మహిళలు అండి. ఏ మహిళ దగ్గరికైనా చాలా ఆప్యాయతగా మాట్లాడుతున్నారండి. ఆవిడ అంత పెద్ద పొజిషన్లో మాట్లాడాలతో మాట్లాడాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే కొద్దిగా ఒక ఎమ్మెల్యే ఎంపీ ఉన్నారనుకోండి, మేము ఇంటికి వెళ్తే కూడా ఆప్యాయతగా ఈ రోజుల్లో మాట్లాడరండి. అలాంటిది ఇప్పుడు నేను ఈవిడ గారిని చూసింది ఏంటంటే, మేము వెళ్ళి పలకరిస్తే చాలా ఇంట్లో మనసుగా ఒక కాఫీ ఇచ్చి టీ ఇచ్చి చాలా ఆప్యాయంగా చూస్తున్నారండి. దాన్ని బట్టి ఆవిడకి సాధారణంగా గెలకముందే ఎంత ఇది ఉందంటే, గెలిచిన తర్వాత ఆవిడ ఇంకా ఎంత చేస్తారండి. మా ఆవిడ మహిళలందరమే ఆవిడని గెలిపించుకొని ఇక్కడే పుట్టి పెరిగారట అండి. మాకు ఆ సంగతి తెలియదు. బొత్స సత్యనారాయణ గారి కోసం నాకు తెలుసు. ఎందుకంటే విజయనగరం రామతీర్థాలు వెళ్ళినప్పుడల్లా ఈ బ్రిడ్జి అప్పుడు మా అమ్మగారు చిన్నప్పుడు తీసుకెళ్ళాడు. మాకు బ్రిడ్జి ఉండేది కాదండి. ఇప్పుడు వెళ్ళినప్పుడల్లా అనుకుంటున్నాం, అమ్మ ఇంత మంచి బ్రిడ్జి రామతీర్థాలకు వేశారు, మా విజయనగరంకి వేశారని అనుకుంటున్నామండి. అలాంటి బొత్స సత్యనారాయణ భార్యకి ఇక్కడ ఎంపీకి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉందండి. మేడం గారు ఇప్పుడు ఎంత ఆప్యాయతంగా ఉన్నారంటే, గెలిచిన తర్వాత ఇంక మా మహిళలకి ఎంతో చేస్తారండి ఆవిడ. నాకైతే ఆ నమ్మకం ఉందండి, ఉన్నదండి. తెలుసండి ఆవిడ చదువుకున్నారట అంటే ఆవిడ వచ్చాక తెలిసిందండి. చదువుకున్నారట, ఆవిడ జడ్జిగా కూడా చేశారట. ఆవిడ మాట తీరు కూడా చాలా బాగుందండి. ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు మాట్లాడితే, ఇప్పుడు ఏదైనా మనం మీటింగ్కి వెళ్ళామనుకోండి, ఎక్కడికైనా తిరుగుతుంటే కొద్దిగా కోపం వస్తుంది మనకి, చిరాగ్గా అలా. ఆవిడ అలా కాదండి. ఒక రోజంతా మీటింగ్ చేసినా మనం మీ ఈవినింగ్ వెళ్ళామండి. ఇలా మేము ఇలా పలానా పార్టీలో ఉన్నాం కదా, ఎంత ఆప్యాయత అంటే ఆవిడ. మీ అందరూ నాకు చేయండి అమ్మా, మీరు చేయండి, నేను ఇక్కడ విశాఖలో పుట్టి పెరిగాను, మీ అందరూ నాకు నమ్మితేనే చేయండి అంటున్నారండి. అంత మంచి ఆవిడ అండి ఆవిడ. మాకైతే చాలా నమ్మకం ఉంది. మేము కంపల్సరీగా ఆవిడ గెలిపించుకుంటాం. ఇక్కడ ఎంపీకి గెలిపించుకొని ఒక అమ్మగా మేము చూసుకొని ఆవిడకి సపోర్ట్గా మేము నిలుస్తామండి. అవుతుందండి, కంపల్సరీగా 100% గెలిపించుకుంటాం. వైఎస్ఆర్సీపీలో ఆవిడ కంపల్సరీగా ఎంపీగా గెలుస్తారు. మీ ఆడవాళ్ళందరం మహిళలందరం కంపల్సరీ గెలిపిస్తాం. ఆవిడకి ఓటేస్తామండి. జై జగన్.